43 సంవత్సరాల 2 నెలల మీ పరిచయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తే, ఊర్లో ఉంటే మధ్యాహ్నం లంచ్ కంపల్సరీగా కలిసే చేసేవాళ్ళం, పవర్లో ఉన్నా లేకపోయినా ఇంకోటైనా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే అసమ్మతి నేత. మీకు ఇంతకుముందు తెలిసిన రాజశేఖర రెడ్డి ఎలాగా ఉండడు ఆయన. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పరిపాలన సాగించిన తర్వాత కూడా ఎందుకు ప్రజలు ఒక్కసారిగా అంత మార్పు కోరుకున్నారంటే, కేసీఆర్కి ఎందుకంటే పొద్దుబోగా బీఆర్ఎస్ అతనంతా తన పర్సనాలిటీ అంతా. మరి కాంగ్రెస్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది నా చావు బతుకుల సమస్య అని ఒక ఐకమత్యం ఎప్పుడు చూడదు. ఆక్రమణలపైన కాంగ్రెస్ పార్టీ యుద్ధమే చేస్తుంది. డీవియేషన్ ఉన్న వాటిని కావచ్చు కూల్చుతున్నారు. పర్యావరణానికి ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే అది జగన్ ఓటమా, లేకపోతే ప్రతిపక్షాలు ఉన్న తెలుగుదేశం కూటమి విజయం అంటారా? మనం కాంగ్రెస్ పార్టీని వేయటం అనేది రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మని మనం షోవ పెట్టినట్టే. మీరు ఎందుకు ఆ పుత్రవాస్యాలను ఎందుకు చూపించలేకపోయారు? నేను రౌద్రంగా కళ్ళు గిరగిరా తిప్పుతాను అని. షర్మిల పోటీ చేసిన ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మీరు క్లాస్ ఫస్టా? కాదు. ఎందుకు కాదు? మీరు వల్ల మీరు క్లాస్ ఫస్ట్. మీరు కుటుంబంతో సహా వాళ్ళని దగ్గర నుంచి చూసిన రోజులు, ఈ రోజున పరస్పరం విమర్శలతో దూరంగా ఉంటూ మీకు ఈ పరిస్థితులు చూస్తే ఏమనిపిస్తుంది?